చల్లగా. ఆద్య. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. ఆ తారా చంద్రుల విలాసములతో విరిసేదన్నెల పరవడిలో ఉరవడిలో. తారా చంద్రుల విలాసములతో విరిసేదన్నెల పరవడిలో. పూలవలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. ఆ ఆ అలల ఊపులో తీయని తలపులో చెలరేగే కలకలలో మిలమిలలో. అలల ఊపులో తీయని తలపులో చెలరేగే కలకలలో. మై మరపించే ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా. ఆ ఆ రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే మధురిమలో మధురిమలో. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే మధురిమలో. ఎల్లరి మనములు చల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా. ఆ ఆ నువ్వు చాలా అన్అస్యూమింగ్గా ఉంటావు తెలుసా. అంటే ఏంటో తెలుసా, అంటే ఈ పిల్ల ఏం పాడుతుందిలే కాన్వెంట్ పిల్ల, సడన్గా ఆద్యానే కదా అనుకుంటాం, కానీ నువ్వు పాడేటప్పుడు లైక్ ఓ వాట్స్ గోయింగ్ ఆన్ అలాగుంటుంది అనమాట. అట్లీస్ట్ నాకు, జడ్జెస్కి ఎలాగుంటుందో చూద్దాము. సునీత గారు. మీరు చెప్పింది అక్షరాల నిజం చరణ్ గారు. తను చాలా ఆడుతూ పాడుతూ పిల్లలందరూ అలాగే ఉన్నారు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు చూపించే సిన్సియారిటీ అండ్ పాట మీద కమాండ్ మీరు చెప్పినట్టు ఎంత స్పష్టంగా ఉందో తన ఉచ్చారణ. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా బ్యూటిఫుల్గా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు చూసావా ఇది వీడియో చూసావా నువ్వు? చూసాను మ్యామ్, ఒక 2-3 టైమ్స్ చూసా. నచ్చిందా నీకు? బాగుంది మ్యామ్. బాగుంది. ఈ సినిమా చూసావా నువ్వు? చూడలేదు మ్యామ్. తప్పకుండా చూడు. ఓకే మ్యామ్. తప్పకుండా చూడాల్సిన సినిమా. ఆ కాలంలో మార్వెల్ మూవీ లాంటి మూవీ ఇది. సూపర్ హీరో ఫిల్మ్ ఇది. అవునా? ఆ, మాయాబజార్ అని
ఎక్స్ట్రాడినరీ మూవీ, ఫ్యాబులస్ సాంగ్ అండ్ మోహన రాగం పరిపూర్ణంగా మోహన రాగంలో ఉన్నటువంటి పాట. థ్యాంక్ యూ సో మచ్ బంగారు తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. ఆద్యంతం మధురంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి? ఆద్యంతం అంటే బిగినింగ్ టు ఎండ్, ఇంకా మధురం అంటే స్వీట్. వెరీ గుడ్. బాగా గుర్తుంది, నేర్చుకున్న మాట. చక్కగా పాడావు. పాడినప్పుడు ఒక స్వింగ్ ఉంటుంది పాటలో. స్వింగ్ అంటే ఆ పడవలో కదా పాడేది. సో అది వచ్చింది. అన్నయ్యలు కూడా చక్కగా సహకరించారు. మధ్య మధ్య గిలిగింతలు పెట్టినట్టుగా ఒక టోన్ ఇచ్చారు ఫస్ట్ బీజంలో. దాంతో సహా అంత చక్కగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆద్య, నమస్తే సార్. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాట తెలుగులో వచ్చిన రొమాంటిక్ సాంగ్స్లో మూడ్ క్రియేట్ చేసినటువంటి పాటల్లో ఇది నెంబర్ 1 ఏమో అని అనుకుంటున్నాను నేను. నెంబర్ 1. ఇక దీని మించింది ఇక లేదు. సాహిత్యపరంగా కూడా దీంట్లో ఎంత శృంగారం ఉన్నదో డివినిటీ కూడా ఉందండి. దీంట్లో మాయాబజార్ కథంతా కూడా ఈ పాటలో ఉంది. పింగళి నాగేంద్రరావు గారు మహాకవి. ఆయన అభిమన్యుడు శశిరేఖ పాడినప్పుడు తారాచంద్రుల విలాసములతో అని పాడాడు. తర్వాత కృష్ణుడు రుక్మిణి పాడేటప్పుడు ఎంత పరమాద్భుతమైనటువంటి సత్యం చెప్పాడనంటే అదే ఈ కథ. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపేయి మధురిమలో. అసలు ఆ వెన్నెల, ఆ ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణం, ఆ సమయం, అదంతా కూడా రసమయ జగాన్ని రాసక్రీడకి ఉసికొలపటండి. అసలు ఆ ఉసి అనేటువంటి పదం వేశాడు చూడండి. ఆ ఉసికొలపటం అని అంటే ప్రేరేపించటం అనేది ఎంత చక్కని తెలుగు పదం అది. రసమయ జగత్తుని రాసక్రీడకి ఉసిగొలిపేటువంటి ఈ మధురిమలో అని ఆయన అంటే కృష్ణుడుగా రుక్మిణీదేవి అన్న ఒక్క ఆ వాక్యం అండి. రుక్మిణీదేవి పాత్ర ఔచిత్యం అంతా, ఆ క్యారెక్టరైజేషన్ అంతా కూడా దాంట్లో ఉంది. ఆవిడ శ్రీకృష్ణుడిని ఎంత అర్థం చేసుకున్నదో ఉంది. ఎల్లరి మనములు జల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో అంది. ఆ చల్లని దేవుడుట ఆ కృష్ణుడు. అంటే కూల్ పర్సన్, చాలా కూల్గా ఉంటాడని మనం అంటున్నాం. ఎంత చక్కగా వాడాడండి ఆయన. ఎల్లరి మనములు చల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో. ఆ మాయాబజార్లో కృష్ణుడు తన మాయతో, తన చాతుర్యంతో అందరి మనస్సుల్ని కూడా జల్లనిపిస్తాడు, ఆయన అల్లరి చేస్తాడు. అదే ఆ మాయాబజార్ కథ. ఆ ఒక్క వాక్యంలో రుక్మిణీదేవి పాడిన పాటలో ఆవిడ కృష్ణుడిని ఎంత గ్రహించిందనేది ఉంది. మాయాబజార్ సినిమా కథంతా ఉన్నది. ఒక పరమాద్భుతమైన ప్రకృతి రహస్యాన్ని ఆ వెన్నెల వేళలో సకల జగత్తుకి ఎటువంటి మోహం కలుగుతుంది, అలా కలిగించేటువంటి ఆ విష్ణుమాయ, దాన్ని ఎంత పరమాద్భుతంగా చెప్పాడంటే, అంత రమణీయంగా, ఇంత తాత్వికతతో, ఇంత సమాజంలో అందరికీ అర్థమయ్యేటువంటి మాటలతో, ఆ భావాలతో అంత చక్కని సమ్మోహనకరమైన శృంగార మధుర గీతం తెలుగులో మరొకటి లేదు. మొట్టమొదట ఇది చెప్పే తర్వాత ఏదైనా చెప్పాలని నా ఉద్దేశం అండి.